నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పిఠాపురం పీఠాధిపతి ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నాడు, షూటింగ్లు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతి పని ఒక ఆణిముత్యం లాగా ఉంది. ఈరోజు ఏం చేశాడంటే కాకినాడ సెజ్కు సంబంధించి ఆ మిగులు భూములు ఏవైతే ఉన్నాయో అది తిరిగి రైతులకు ఇచ్చేయాలని చెప్పి ఎప్పుడో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కాక సతమతం అవుతా ఉంటే 2180 ఎకరాల భూమి కాకినాడ సెజ్కి ఇవ్వగా దాంట్లో నుంచి తిరిగి రైతులకు ఇచ్చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక సమస్య అయితే గనుక ఉంటే ఆ భూములు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ కావడం లేదు కాబట్టి రైతు భరోసా రావడం లేదు. అదేవిధంగా రైతులకు వచ్చేటువంటి ఎటువంటి బెనిఫిట్స్ కూడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందడం లేదు. అమ్ముకోవాలంటే కూడా కుదరడం లేదు. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా లేదా ఆ పిల్లలను చదివించాలన్నా కూడా లేదా భూమిని ఏదైనా తాకట్టు పెట్టాలన్నా కూడా కుదరడం లేదు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎన్నికలకు ముందుకు వస్తే నేను ఖచ్చితంగా ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని చెబితే మొన్న ఎప్పుడో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇదే విషయాన్ని శాసన మండలిలో ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది. దీనికి ఇప్పుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వచ్చింది. అదేందో చూద్దాం రండి. ఆ 2180 ఎకరాల భూమి దాదాపు 1151 మంది రైతులకు సంబంధించింది. ఆ భూములు ఎక్కడుంటాయంటే ఉప్పాడ, కొత్తపల్లి మరియు తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. ఇవి దాదాపుగా 2180 ఎకరాల భూమి 1551 మంది రైతులకు చెందింది. సో ఈ భూమిని తిరిగి రైతులకే ఇచ్చేయాలి. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కావచ్చు, స్టాంపు డ్యూటీలు కూడా వసూలు చేయకూడదు. ఉచితంగా ఆ 1551 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను వాళ్లకు తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఇప్పుడు ఒక జీవో అయితే పాస్ అయింది. దాని గురించి చూద్దాం రండి. కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంపు డ్యూటీలు మినహాయింపు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి కార్యరూపం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారితో ప్రత్యేకంగా చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఆ కాకినాడ సెజ్కు సంబంధించినటువంటి ఆ నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఆ సెజ్ నుంచి వెనక్కి రైతులకు ఇచ్చేయాలి ఆ భూములని చెప్పి ఆదేశాలు జీవో ఉన్నప్పటికీ కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తుంటే మా పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం లేదని చెప్పి వాళ్ళు వాపోవడంతో పవన్ కళ్యాణ్ గారు వాళ్లకు హామీ ఇచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానిని పరిష్కరించి వాళ్లకు రిజిస్ట్రేషన్ రుసుములు మరియు స్టాంపు డ్యూటీలు కూడా లేకుండా ఉచితంగా ఎవరి భూములు వాళ్లకు తిరిగి ఇచ్చివేయడం జరుగుతోంది. దీని ద్వారా 1551 మంది రైతులకు లబ్ధి చేకూరబోతుంది. వాళ్ళ సొంత భూములు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వబోతుంది. సో పిఠాపురం పీఠాధిపతి అనేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి చూడాల పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎలాంటి చారిత్రాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి సమస్యలను మొన్నటికి మొన్న పంచాయతీరాజ్ శాఖలో కావచ్చు, ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యేగా కావచ్చు ఏం చేస్తా ఉన్నాడని చెప్పి రోజు ఆ సాక్షి పేపర్ కాకుండా ఇతర న్యూస్ పేపర్లు లేదా సోషల్ మీడియాలో చూస్తే కూడా తెలుస్తుంది. కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2180 ఎకరాల భూములకు స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలాగా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించారు. దీంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1551 మంది రైతులకు మేలు జరగనుంది. కాకినాడ సెజ్ రైతుల సమస్యను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తీసుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించింది ఈ కూటమి ప్రభుత్వము. కాకినాడ సెజ్ భూములు ఇచ్చిన భూముల్లో 2180 ఎకరాల భూమిని తిరిగి రైతులకు ఇచ్చివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాకినాడ సెజ్ లో అవార్డు భూములను తిరిగి రైతులు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ రుసుములు కానీ స్టాంపు డ్యూటీలు కానీ వసూలు చేయకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. కాకినాడ సెజ్
రేంజ్ పరిధిలో రైతులకు వెనక్కి ఇచ్చినటువంటి భూమి తిరిగి వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ కాకుండా సతమతమవుతున్నటువంటి విషయంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ గత ప్రభుత్వంలోనే ఈ రిజిస్ట్రేషన్ జరిగిండాలి, కానీ వాళ్ళు ఆ భూములు కూడా కొట్టేయాలని ప్లాన్ వేశారు. ప్లాన్ వేస్తే రైతులు వాళ్ళ భూములను వాళ్ళ పేరు మీద రాసుకోవడానికి సతమతమవుతూ ఉంటే బ్యాంకు లోన్లు రాకుండా ఈ ప్రభుత్వం కల్పించేటువంటి రైతులకు ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, అదేవిధంగా ఏదైనా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అందక, లేదా పొలాన్నైనా అమ్ముకుందాము, పిల్లల్ని చదివించుకుందాము, లేకపోతే పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది అనుకుంటే అట్లా అమ్మలేక ఇట్లా వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేక మింగాలేక కక్కాలేక 1551 మంది రైతులు కాకినాడ జిల్లాలో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారాన్ని అయితే చూపించారు. వాళ్ళ భూములను వాళ్లకు తిరిగి ఇచ్చేస్తూ అది కూడా రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా, స్టాంపు డ్యూటీ కూడా లేకుండా ఉచితంగా చేయడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెంబర్ 12 విడుదల అయినా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు కాకినాడ పర్యటనకు వెళ్ళినప్పుడు మీ భూములు మీకే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి జీవో నెంబర్ 12 అయితే విడుదల చేయడం జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవరి భూములు వాళ్ళ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ కాలేదు. వాళ్ళు సతమతమవుతా ఉంటే, రిజిస్ట్రేషన్ కాకుండా సతమతమవుతా ఉంటే గత ఎన్నికల్లో ముందుగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇదే విషయాన్ని తీసుకొస్తే ఆయన నేను పరిష్కరిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారిది దృష్టికి తీసుకెళ్లి ఆ రెవెన్యూ శాఖలో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెంబర్ 12 విడుదలైన క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు. వారి పేరున రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీంతో పిల్లలకు పెళ్లిళ్ళు, చదువుల నిమిత్తం భూములు ఉపయోగపడడం లేదని రైతులు పవన్ కళ్యాణ్కు గతంలో నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి రైతులకు మేలు జరిగేలా చూస్తానని పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఇటీవల శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతులు పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు. భూములు రైతుల పేరిట రిజిస్ట్రేషన్ కాకపోవడంతో రైతు భరోసా వంటి పథకాలు లబ్ధి అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి వీలు లేకుండా పోయిందని రైతుల వెదను సభ ముందుంచారు. దీంతో ఈ సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. అంటే ఈ రోజు మధ్యాహ్నం ప్రభుత్వం కాకినాడ సెజ్ రైతులకు స్టాంపు రిజిస్ట్రేషన్ డ్యూటీలకు మినహాయించి తిరిగి రైతుల భూములు రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేసేలాగా ఆదేశాలు విడుదల చేశారు. కాకినాడ సెజ్ రైతులకు ఊరట కలిగించేలాగా నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి ఉప ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారు, షూటింగ్ చేసుకుంటా ఉన్నాడా, హైదరాబాద్లో ఉన్నాడా, జ్వరం వచ్చిందా, పడుకొని ఉన్నాడా, ఏ హాస్పిటల్కి పోయినాడు, ఇవి కాదు చూడాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక ఏ పనులు చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎప్పటి నుంచో పేరకపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, చిక్కుముడులు లాంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ వెళ్తున్నాడు. అందులో భాగంగానే కాకినాడ జిల్లాకు సంబంధించి ఆ సెజ్ భూములు ఏవైతే ఉన్నాయో అది తిరిగి రైతులకు ఇచ్చేయాలనేటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా, జీవో నెంబర్ 12 విడుదల చేసినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ క్షేత్రస్థాయిలో ఆ రైతులకైతే వాళ్ళ పేరు మీద ఆ భూమి బదిలీ కాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఒకవైపు బ్యాంకు లోన్లు రాకుండా, మరోవైపు రైతులకు వస్తున్నటువంటి ఆ రైతు భరోసా రాకుండా, లేకపోతే అమ్ముకోవాలన్న భూములు అమ్ముకునే పరిస్థితులు లేకుండా 1551 మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ ఇబ్బందిని కూటమి ప్రభుత్వం ఒక్కటే జీవోతో మొత్తం తీర్చేసింది. సో ఆ 1551 మంది రైతులకు ఈ 2180 ఎకరాలను వాళ్ళ పేర్ల మీదనే ఉచితంగా, స్టాంపు డ్యూటీ లేకుండా, రిజిస్ట్రేషన్ ఫీ లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతోంది. సో ఇదండి తేడా. పని చేసే వాళ్ళకి కాలయాపన, పనికి మాలిన పనులు చేసే వాళ్ళకి జీవో నెంబర్ 12 ఇచ్చినప్పటికీ కూడా కనీసం పట్టించుకోకుండా ఆ 2000 ఎకరాలను ఎలా కొట్టేయాలని చూస్తూ ఉన్నారే. కానీ అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పువ్వుల్లో పెట్టి వాళ్ళ భూములను వాళ్లకు 1551 మంది రైతులకు అందించడం జరిగింది. సో ఇలాంటి వార్తలు మీరు ఖచ్చితంగా వైరల్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వార్తలను ఎక్కడో పేపర్లలో ఒక మూలలో
ఒక చిన్న కాలంలాగా రాస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఏమేం చేస్తున్నారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏమేం చేస్తున్నారు, ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేస్తున్నారు, ఆయన పనితీరు ఎలాగ ఉంది అనేటువంటి విషయాన్ని జన సైనికులు ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు నాలాంటి వాళ్ళు చేసినప్పుడు మీరు వైరల్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు 10 మందికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.